మీరు డబ్బా వ్యాక్సిన్ వేసుకున్నారు అప్పుడు కోవిడ్ టైంలో? సార్ వేసుకున్నాను. ఆ వ్యాక్సిన్ డబ్బా మీద రాశారు సర్వే సంతు నిరామయ. ఏంటి అర్థం? ఎవరికి రోగం రాకుండా ఉండుగాక. సర్వే భద్రాని పశ్యంతు సర్వే సంతు సుఖినః మా కశ్చిత్ దుఃఖమాగ్ భవేత్. ఏమిటమ్మా అర్థం ఏంటి? ఎవరికి రోగం రాకూడదు, ఎవరికి దుఃఖం ఉండకూడదు. ఏ వ్యాక్సిన్ పైన గురువుగారు ఇవి రాసింది? అదే అప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది, కోవిషీల్డ్ ఒకటి వచ్చింది. ఆ ముందు దాని మీద, ముందు బాక్స్ మీద. ఓకే. అంటే నేను చెప్పే సంస్కృతంలో దీని అర్థం ఏంటంటే అందరూ రోగరహితులై ఉండాలి. అందరూ అంటున్నాం మనం ప్రతిదానికి సర్వే 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 అంటున్నాం. వీళ్ళేమో దేశాన్ని ఎంత బాగా విడగొట్టాలా కులగన్నా, ప్రతి దాంట్లోనూ ప్రతిదీ విడగొట్టి హిందువుల్ని సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని ఒకడు, కులం అని ఒకడు. ఇంకో జోక్ ఏంటంటే నీ కులం సర్టిఫికెట్ ఎక్కడ అడుగుతారు చెప్పండి? గుళ్ళో అడుగుతారా, గవర్నమెంట్ ఆఫీస్లో అడుగుతారా? నీ క్యాస్ట్ సర్టిఫికెట్ అడిగేది గవర్నమెంట్లో. ఎవరు పెంచి పోషిస్తున్నట్టు? కానీ ఇది నిజం కాదా గురుగారు? ఒకప్పుడు ఇదే కులాల పేరుతో ఈవెన్ హిందూస్ని కులాల్ని అంటగట్టి కనీసం టెంపుల్స్లో కూడా రానివ్వకుండా వీళ్ళు చేసింది నిజం కాదంటారా ఇది? అమ్మ నేను అప్పుడు మనం లేవు. అవును. ఎవడు చేశాడో ఆడు యాదవా అనే స్టేట్మెంట్ ఇస్తా. రైట్. ఇప్పుడు ఎవడైనా అలా చేస్తే తనడానికి నేను వస్తా. మరి ఎందుకంటే నేను చేయను. స్త్రీలకి ఎంతో గౌరవం మన దానిలో ఉంది, గ్రంథాలతో సహా. కొన్ని పేర్లు కూడా చెప్పారు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో. భూదేవి అని, లేకపోతే గంగాదేవి అని, ఎవ్రీథింగ్ మనం ఆడవారిని గౌరవించే పేర్లు పెట్టుకున్నామని. బట్ అది అప్లికబుల్ అయ్యే టైంలో ఒక విద్యా హక్కు దూరం చేయటం కానీ, కొన్ని లేడీస్కి ప్రాధాన్యత ఇవ్వకుండా చేశారు, దానివల్ల కూడా ఈ మత మార్పిడులు ఎక్కువైపోయాయి అనేది ఒకరి వాదన. కాదమ్మా, చాలా చిత్రం. స్త్రీలకి మనం ప్రాధాన్యత ఇవ్వని ఒకటి తీసుకుందాం గురుగారు, సతీ సహగమనం. ఎందుకు జరిగింది కదా? ఎందుకు జరిగింది? ఇది మనలోనే ఉంది కదా. ఎందుకు ఏర్పాటైంది? ఎందుకు ఏర్పాటైంది? భర్త చనిపోయిన వెంటనే భార్య, అదే రూల్ ఏం కాదే. అలా అయితే మరి కుంతి కూడా దూకేయాలిగా. కొన్ని రోజులు ఇదే అప్లై అయింది కదా. కుంతి ఎందుకు దూకలే? మాద్రి మాత్రమే అక్క పిల్లల్ని చూసుకో, వారితో నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. రైట్. ఓకే. కుంతి కూడా దూకేయాలిగా, ఆవిడ కూడా భార్యగా. అది వాళ్ళ స్వచ్ఛందంగా జరిగింది. అక్కడ ఒక ఆయన మిస్టేక్ చేయడం వలన. ఇప్పుడు పోనీ అంతకుముందు వెనక్కి వెళ్దాం. మరి దశరథుడు చనిపోయాక మరి రాణులు ముగ్గురు మరి సతీసహగమనం అయిపోయారా? పురాణాల్లో నేను చెప్పలేదు గురువుగారు, మన హిందూ సంప్రదాయం ప్రకారం అక్కడి నుంచి కొనసాగింది కదా. ఎందుకు జరిగిందో చెప్తా. అక్కడ జరగలేదు కదా, ఎక్కడ ఎందుకు జరిగింది? ఎందుకు అంటే ఈ పందులు ఓళ్ళ మీద పడి ఆడపిల్లల్ని ఎత్తుపోతున్నారు. ఇప్పుడు నిన్న కర్ణాటకలో జరిగినలాగా వాళ్ళకి వయసుతో సంబంధం లేదు కదా, ఎత్తుకుపోతున్నారు. మొన్న అయితే ఒక చోట చూసాం, ఇద్దరు ఆడపిల్లల తల్లిని వాడు లేపుపోతున్నాడు. వాళ్ళు అమ్మ వెళ్ళొద్దని ఏడుస్తున్నారు. ఆ లెవెల్లో ఉంది. ఇలాగా ఎత్తుకుపోతుంటే ఈ ఆడపిల్లల మాన ప్రాణాలు, అది వాళ్ళకి ఒక సెక్స్ బానిస అయిపోతుంటే వీళ్ళని రక్షించడానికి ఏం చేసేవారు? 10 ఏళ్ళకి పెళ్లి చేసేవారు. ఆడపిల్లలు 10 ఏళ్ళకి 8 ఏళ్ళకి పెళ్లి చేసేవారు. చేస్తే పలానా వాళ్ళ ఇంట్లో ప్రొటెక్టెడ్గా రక్షించబడుతుంది పలానా వారి భార్య. ఒకవేళ అతను చనిపోయాడు, ఇప్పుడు ఆ పిల్ల స్వచ్ఛంద మరణానికో లేకపోతే సతీ సహగమనానికి వెళ్ళలేదు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఎత్తుపోయి, అలా ఎంతమంది ఎత్తుపోయారు. ఒక వీడియోలో వాడు పాకిస్తాన్ పంది చెప్పాడు, స్వతంత్రం వచ్చిన కొత్తలో, మాకు పాకిస్తాన్ పుట్టిన కొత్తలో నాకు 15-16 ఏళ్ళు, వీ సెలబ్రేట్ లైక్ దిస్ అని చెప్పాడు. ఎలాగా? హిందూ స్త్రీల స్తనాలు గుట్టలుగా కోసి కాల్చాము నిప్పు వేసి. అది వాళ్ళ పైసా. పోనీ అదేమన్నా అప్పుడు ఎప్పుడో జరిగింది అంటారు, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఏమైపోయారు చెప్పండి?
ఇప్పుడు ఇక్కడ 2% ఉంటే ముస్లిమ్స్ 32% అయ్యారు. ఓకే. మరి పాకిస్తాన్లో హిందువులు ఎందుకు పెరగలేదు పోనీ చెప్పండి. మనం 4 ఏళ్ల క్రితం 370 ఆర్టికల్ తీసాక నేను జమ్మూ వెళ్ళి కాట్రాలో అమ్మవారి దర్శనం చేసుకున్నా. సార్ శ్రీనగర్ వెళ్ళొచ్చా ఇప్పుడు అని అడిగా. ఆయన చాలా కటువుగా రిప్లై ఇచ్చాడు, వెళ్తే వెనక్కి రావన్నట్టుగా. ఏంటిది మన దేశమేగా, ఏంటి ప్రాబ్లం ఏంటి? అదేమన్నా భూతపేత పిశాచాలనా ఏంటి? పాకిస్తాన్ మనం ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నాం, అమెరికా వెళ్తున్నాం, లండన్ వెళ్తున్నాం, పాకిస్తాన్ ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? పక్కది మన నుంచి పుట్టిందిగా. పోనీ అవన్నీ వదిలేయమ్మా, పాత బస్తీ ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఇప్పుడు రోజు దేశంలో రాష్ట్రంలో అన్ని చోట్ల 5 సార్లు మైకులో మనం వింటున్నాం కదా, మరి పాత బస్తీలో కూడా మనం నగర సంకీర్తనకి ఎందుకు వెళ్ళలేమంటాం? ఇదే క్వశ్చన్ గురుగారు. అయ్యప్ప స్వామి గుడికి లేడీస్ వెళ్ళొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది. నేను బాగా వ్యతిరేకించాను కూడా. 2-3 వెళ్ళటానికి ట్రై చేస్తే వాళ్ళని జుట్లు పట్టుకొని లాక్కొచ్చి కొట్టడం కూడా జరిగింది. ఆ వీడియోస్ అవి కూడా వైరల్ అయినాయి. స్టిల్ ఇప్పుడు కూడా ఒక ఉమెన్ ఎంటర్ అవ్వలేదు. ఎందుకు ఆ ముగ్గురు ఎవరిని అడగవేంటి? వాళ్ళు హిందువులు కాదు. ఓహో, అది కమ్యూనిస్ట్ కుక్కలు. ఓహో, ఓకే. అవి పార్టీ కుక్కలు, వాళ్ళు ఏం అయ్యప్ప స్వామి భక్తులు కాదు. మీరు అసలు వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? హైకోర్టు సుప్రీంకోర్టు బాగా వ్యతిరేకించానుగా. ఓకే, బాగా, అసలు మామూలుగా కాదు. నువ్వు నా వీడియో చూడొచ్చమ్మా, అప్పుడు అసలు గడ్డంతో ఉంటాను. మామూలుగా కాదుగా, భయంకరంగా వ్యతిరేకించాం. మామూలుగా కాదు. ఎందుకని సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వడానికి జడ్జి కమిటీల్లో 4 మగ పురుషులు, ఒక స్త్రీ ఉంది. ఆ జడ్జి కమిటీ, ఆ జడ్జి తీర్పిచ్చే వాళ్ళు. ఆవిడ చెప్పింది, ఏమండి అక్కడ ఓన్లీ 10 ఏళ్లలో పిల్లలు వెళ్ళొచ్చు, తర్వాత వాళ్ళ స్థాయి దాటిపోయిన తర్వాత మళ్ళీ 50 ఏళ్ళు దాటాక మళ్ళీ వెళ్ళొచ్చు. మళ్ళీ ఆ బిట్వీన్ టైం ఉంటుంది కదా, 10 to 50, ఆ టైంలో వెళ్ళకూడదు. అది ఆ గుళ్ళో ఆ ఒక్క చోటే నియమం. ఐప్సాంగ్ గుళ్ళు ఇంకా చాలా ఉన్నాయి కదా, మా ఊళ్ళో మీ ఊళ్ళో అక్కడికి వెళ్తున్నారుగా. అది అక్కడ ఆ ఒక్క చోట నియమం. ఆ నియమం మనం గౌరవిద్దామండి అని ఈవిడ చెప్పింది. నీకు తెలదో, స్త్రీల హక్కుల గురించి స్త్రీలు మాట్లాడచ్చా? మేము మాట్లాడతాం. ఆవిడకి వీళ్ళు గౌరవం లేదు, వీళ్ళు పెద్ద గౌరవం ఇచ్చేస్తారు. వీళ్ళు సాటి మహిళా జడ్జికి వీళ్ళు ఏం వాల్యూ ఇవ్వలేదు, వీళ్ళు గౌరవించేస్తారు. పోనీ వీళ్ళు గౌరవం ఇచ్చారు అనుకుందాం. వీళ్ళ గౌరవం పోనీ మసీదులో స్త్రీలు ప్రార్థనల గురించి ఏమన్నా మాట్లాడరా? అది కూడా మాట్లాడచ్చుగా. ఆ టాపిక్లో ఏం ముట్టుకోరా? ఇంకో విషయం ఏంటంటే, ఇదొక్కటే కాదు, అంటే మీరు ప్రస్తావన తెచ్చారని చెప్తున్నాను, చాలా బాధగా ఉంటుంది అవన్నీ మాట్లాడడానికి. ఎన్ని కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయో తెలుసా మీకు? కొన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి, కోట్లు. ఎంతమంది రైతులు చచ్చిపోతున్నారు తెలుసా? ఎన్ని సూసైడ్లు ఉన్నాయి? ఇంకా లోకానికి, దేశానికి ఉపకారమైనవి ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. ఇవి మానేసి తగుదునమ్మా అని మగోడు చేసుకోవచ్చా? పెళ్ళికి ముందే చేసుకోవచ్చా? పెళ్ళయిన తర్వాత కూడా ఇది ఎవరితో అయినా తిరగచ్చా? వీళ్ళకి పని పాటలేదా? ఇంటి కదా కాదు. నువ్వు తీర్పిస్తే 10 మందికి ఉపకారం జరగాలి. శబరిమల విషయంలో అంత టైం పోనీ, అక్కడ కేసు వేసినోడు ఎవరు? ఆ కేసు వేసినోడు ఎవరు? స్త్రీలకు అసలు విలువే ఇవ్వని మతం వాడు. కానీ ఈ నియమం ఎందుకు గురువుగారు? ఒక్క శబరిమలలోనే ఈ నియమం ఎందుకు అసలు? ఆయన బ్రహ్మచారి అక్కడ, అది నియమం పాటించాలి. రెస్పెక్ట్. ప్రతి అయ్యప్ప స్వామి గుడికి అదే అప్లికబుల్ అవుతుంది కదా. అది ఆ మూలం. ఇది మన ఊళ్ళల్లో కట్టుకున్నాం, అది మూలం. అది వాళ్ళ నాన్నగారికి ఆయన చెప్పాడు. వీ షుడ్ ఫాలో. రెస్పెక్ట్. ఇప్పుడు నేను మసీదుకి వెళ్ళి, చర్చికి వెళ్ళి భజన చేస్తాను అంటే వాళ్ళకి కాలుతుంది. ఎందుకని? అది వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి కదా. కాబట్టి వాళ్ళకేదో రూల్ ఉంది,
హరాం. అతను ఒక వీడియోలో చూశాను, ఒక ఆయన హిందూ పండగలకి మనం వెళ్ళకూడదు అని చెప్పాడు. హిందూ పండగలకి వెళ్ళకూడదు, విషెస్ చెప్పకూడదు, నువ్వు మర్డర్ మానభంగం చేసినా తప్పులేదు, కానీ విషెస్ చెప్తే మాత్రం మన దేవుడు ఊరుకొని నరకంలో వేసేస్తాడని చెప్పాడు. వీడియో ఉంది. ఇప్పుడు కేవలము ఒక మనిషి దగ్గరకు వచ్చి ఒక మతం ప్రచారం చేస్తేనో ఒక దేవుడి గురించి చెప్తేనో మతం మారతారంటారా? అంటే వీళ్ళ కనీస సౌకర్యాలు కొన్ని వీళ్ళు కల్పించటం వల్ల మతం మారతారంటారా? లైక్ విద్య కాని సహజమే కదమ్మా. వీళ్ళ కొంత కదమ్మా నువ్వు చెప్పింది. ఇప్పుడు ఆకలి వేస్తుందమ్మా, అన్నం ఎవడు పెడితే ఆడు దేవుడు. అది మనం కల్పించలేకపోతున్నామా ఆ భద్రతని? మనకు అసలు ఏమంటారు, అసలు మనం అంటే మతం అనే కాన్సెప్ట్లో మనం ఆ పని చెయ్యం. రైట్, ఓకే. ప్రతి హ్యూమన్ బీయింగ్ అంతే. మనం అన్నం పెట్టేటప్పుడు వీడు మతం మార్చడం కోసం అన్నం పెట్టడం, మతం మార్చడం కోసం హెల్ప్ చేయడం, ఆ కాన్సెప్ట్ మనకి లేదు. ఇందాక ఎవరో ఒక రైటర్ ఒక ఆవిడ వచ్చారు మార్నింగ్, ఆవిడ ఏదో పోస్ట్ పెట్టిందంట, ఏదో కోవిడ్ టైంలో ఏదో అక్కడ ముస్లిమ్స్ హెల్ప్ చేశారు, హిందువులు బియ్యాలు ఇచ్చారు, ముస్లిమ్స్ ఏవో కూరగాయలు ఇచ్చారు, పాస్టర్లు మాత్రం 5 ప్రార్థన చేశారు, ఎవరికి ఉపకారం అని పోస్ట్ పెడితే ఆవిడ మీద రైమని ఎగిరిపోయారంట. పోస్ట్ తీసేస్తావా లేదని. ఆవిడ నిలబడింది, తీయలేదంట. వీడు ప్రార్థన చేస్తే ఎవరికి ఉపకారం అమ్మా? ఇప్పుడు ప్రార్థన వల్ల ఏమైనా ఉపకారం చేస్తే చెప్పమ్మా. కళ్ళజోళ్ళు అని బయటపడేది, కళ్ళజోళ్ళు క్రైస్తవం అవుద్దా? కాబట్టి ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, ఎక్కడ ఏమారుస్తున్నారు గురుగారు? అంటే వీళ్ళు అమ్మ ఇప్పుడు నీకు ఆన్సర్ ఇచ్చేసాను నేను. నీకు ఆకలి వేస్తుంది, ఎవరన్నా పెడితే ఆడు దేవుడు, అది కాన్సెప్ట్. ఇప్పుడు కొన్ని ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి, వాళ్ళకి అన్నం బియ్యం అలాంటివి ఏం తెలియవు, వీళ్ళు పట్టుకెళ్ళి బిర్యానీ పట్టుకెళ్ళి ఇస్తారు, వాళ్ళకి వీడు దేవుడిలో కనపడతాడు. మనకి మతనిష్ట లేదు, వాళ్ళకి మతనిష్ట ఉంది. మనకి వైరాగ్యం ఉంది, స్వతంత్రం వచ్చాక నిర్లక్ష్యం కూడా ఉంది. ఈ దేశం, ఈ ధర్మం పాడైతే దానికి దోషం ముస్లింది క్రైస్తవులది కాదు, నేను ఖచ్చితంగా చెప్తా, హిందువులదే. ఎందుకని? ఎప్పుడో ఒక పెద్ద ఆయన చెప్పారు, ఓ పిల్లవాడికి ఆకలిస్తుంది, తల్లి టీవీ చూస్తుంది, వాడు ఆకలికి ఎదురింటి ఆవిడ స్పందించింది, వాడికి 2 ముద్దులు పెట్టి 4 ముద్దలు పెట్టింది. ఈసారి ఆకలి ఎత్తే ఏమంటాడు? ఆంటీ అంటాడు. ఏంటి అని తీసుకొచ్చి 2 ముద్దలు పెడుతుంది. ఆ ఆంటీయే క్రైస్తవం. నేనేమంటా అంటే, వాళ్ళు వచ్చి నీకు పెట్టాల్సిన పరిస్థితి ఎవరు కల్పించారు? ఇక్కడ ఉండే వాళ్ళ నిర్లక్ష్యమేగా. కాబట్టి ఇంకోటి, వాళ్ళెవరు పోయి బయట వాళ్ళు ఏం కాదు, వాళ్ళకి విషం ఎక్కించడం వలన ఇంత గొప్ప వాళ్ళకి మన వారసులం అనే విషయం తెలియక ఎవడో, నేనేమంటా అంటే, ఒక్క బైబిలు, ఒక్క వ్యక్తి, జీసస్ అని ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని వాళ్ళు పైకి తేవడం కోసం మిగిలిన వాళ్ళందరినీ తక్కువ చేసి మాట్లాడతారు. దాన్ని వ్యతిరేకిస్తా. అల్లూరి సీతారామరాజు నరకానికి వెళ్ళిపోతాడు, మీ తాత మా తాత మీ నాన్న మా నాన్న అంతా నరకానికి వెళ్ళిపోతారు, వాడు నమ్మకపోతే. ఎందుకు వచ్చిన మతం అది? ఇప్పుడు ఆ పాస్టర్ వాళ్ళ నాన్న కూడా నమ్మలేదు. నేను అడిగాను, అతను ఎవరో నల్గొండ జిల్లా నుంచి, మీరు మతం మారే ఎన్నాళ్ళు అయింది సార్ అన్న. 15 ఏళ్ళు. మరి మీ నాన్నగారు అప్పుడు ఉన్నారా చనిపోయారు అన్న. చనిపోయారు. మరి మీ నాన్నగారు నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా అన్న. ఖచ్చితంగా మా దేవుడిని నమ్మలేదు కాబట్టి నరకమే అన్నాడు. నేను చెప్పాను, నిజమే, నీలాంటి పనికి మాలినోనికి అన్నాక నరకానికి వెళ్ళాల్సిందే. నిన్ను టీచర్ని చేసి నీకు ఫ్యూచర్ ఇస్తే నువ్వు ఒక రెడిక్యులస్ క్రీచర్లా మాట్లాడుతున్నావు. నీలాంటి పనికి మాలినోని కన్నందుకు ఆయన ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు అని చెప్పి పెట్టేశాడు. చచ్చిపోయిన నాన్నకి ఈ బ్రదర్ అనిల్ కుమార్ అన్నాడు కదా, ఉర్మిళక్ మూడు, వాళ్ళ నాన్న చచ్చిపోతే వెళ్ళలేదు. అలా చాలామంది. మనం ఏం చెప్తాం? రాముడు బోరుని ఏడ్చాడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన విషయం తెలిసి.
జటాయుకి ఆయన అంత్యక్రియలు చేశాడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి చితి మీద పేర్చి తండ్రికి చెయ్యని అంతా అంత్యేష్టాన్ని చేశారు. ఓ పక్షికి మనం విలువిచ్చాం, ఓ పక్షికి కూడా మనం విలువిచ్చాం, మనుషులకి ఎందుకు ఇవ్వం? అయితే ఎవడైతే మనుషుల్ని కులం పేరు మీదో రంగు పేరు మీదో అసమానత చూపించాడో వాడు రాస్కెల్ నెంబర్ 1. ఆడెవడైనా ఆడి పేరు చివర ఏమన్నా సరే మనకి శాస్త్రం అయితే చెప్పలే. ఇలాంటి వంకర వెధవలకి శంకర్ల వారు వచ్చి కంకర వేసి గట్టిగా బుద్ధి చెప్పారు. శివుడే వచ్చాడు చండాల రూపంలో, తప్పుకో అన్నారు ఆదిశంకర్ల వారు. ఎవరిని అన్నాడు? పంచభూతాత్మైన ఈ శరీరాన్నేనా అన్నాడు. ఆ తర్వాత వచ్చినవాడు శంకరుడని అర్థమైంది. అలాగా అందరిలో శివుడే ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరినైనా దూరం పెట్టాలి అంటే కేవలం వాడు అపరిశుభ్రంగా ఉంటే దూరం పెట్టాలి. అపరిశుభ్రత ఉంటేనే శుభ్రం, అపరిశుభ్రత ఉంటే దూరం పెట్టాలి. వాడు సొంత కొడుకైనా ఇప్పుడు తాగుబోతాడండి, వాడు ఎవడైతే ఏంటంటే తాగుబోతాడే, వాడు ఏ క్యాస్ట్ అయితే తాగుబోతాడికి ఏమన్నా క్యాస్ట్ ఉంటుందా? వేస్ట్ ఫీల్ వాడు. అలాగా వాడి గుణాన్ని బట్టి తప్ప పుట్టుకని బట్టి కాదు కాదు కాదు. ఎవడైనా అలా అన్నాడు అనుకోండి పుట్టుక బట్టి, అంటే వాడి శాస్త్రాన్ని పాటించట్లేదు. జన్మనా జాయితే శూద్ర సంస్కారా ద్విజే భవేత్. సంస్కారం వల్ల వాడు ద్విజుడు అవుతాడు. అలా ఎంత వెనక్కి వెళ్ళినా అదే. ఇప్పుడు పోనీ ఇస్కాన్ సిస్టంలో కూడా చూడండి, ఎంతోమంది సన్యాసులు అయ్యారు. వాళ్ళంతా అమెరికన్స్ కదా, మరి యూరోపియన్స్, సౌత్ ఆఫ్రికన్స్. సౌత్ ఆఫ్రికాలో ఆయన సన్యాసి ఎలా అయ్యాడండి? వాళ్ళు భాగవతం చెప్తుంటే అయ్యో చిచ్చి మనం వేస్ట్ అని అనిపిస్తుంది. అంత బాగా శ్లోకాలు చెప్పి అంత బాగా వాళ్ళు వివరిస్తున్నారు. అలా అంత బాగా ఎదిగారు. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం ఈ జీవితం తప్ప రంగు మీద, ప్రాంతం మీద, కులం మీద, భాష మీద, వీటి మీద కామెంట్లు చేసుకుని సమయాన్ని వ్యర్థం చేసుకోవడానికి కాదు. చిన్న జీవితం. రాముణ్ణి దేవుడు ఉన్నాడు అని అందరూ ఒప్పుకుంటున్నాం కదమ్మా. కాబట్టి గొడవ ఏముందమ్మా? ఇక్కడ నలుగురు ఉన్నాం, నలుగురు దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నాం. మీరేమో రామ అని పిలుస్తారు, నేను కృష్ణ అంటాను, ఆయన అల్లా అంటాడు, ఆయన యేసు అంటాడు. మనకేం ప్రాబ్లం లేదు. మరి వాళ్ళిద్దరి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? మనం ఒప్పుకుంటున్నాంగా, ఈ 2 అక్షరాలు ఆ 2 అక్షరాలు 2 అక్షరాలు 2 అక్షరాలు బాగానే ఓకే. నో, నేను చెప్పిన పేరుతోనే పిలవాలి. అక్కడ